హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 56. సరు, ఒకసారి ఇటు చూడు, నా వైపు చూడు అంటారు విశ్వ. మెల్లగా కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది ఆమె కన్నీళ్లు తుడుస్తారు. నా మాట విను సరు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను వచ్చాను అన్నది నిజం, నేను బ్రతికే ఉన్నానన్నది నిజం. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలేయను. నువ్విలా ఏడవకు అంటూ పూర్తిగా కళ్ళు తుడిచి నడిపించుకొని వచ్చి సోఫాలో కూర్చోబెడతారు. చాలాసేపటి తర్వాత తేరుకుంటుంది సరస్వతి. ఎదురుగా కనిపిస్తున్న అంజలిని చూసి లేచి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. మీ అన్నయ్య బ్రతికే ఉన్నారు అంటూ. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇంకోసారి ఏడ్చావంటే మాత్రం ఒప్పుకోను అంటుంది చిరుకోపంగా అంజలి. హా అంటూ పక్కకు తిరిగి చూసేసరికి అనూప్ చేతులు కట్టుకొని ఆవిడ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. మీ మామయ్య బ్రతికే ఉన్నారా అంటుంది ఆనందంగా అనూప్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకొని. చాలా సంతోషం అత్త. ఏమండి, తను అంజలి. నేను మీకు చెప్తూ ఉంటాను కదా అంటూ పరిచయం చేస్తుంది సరస్వతి. రోజు నీ గురించి చెప్తూనే ఉంటుందమ్మా, నీ గురించి ఎప్పుడూ మర్చిపోలేదు. నేను తలవని రోజు అంటూ లేదు. చాలా సంతోషం, మీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కలిశారు అంటాడు. అందుకే నేను కూడా ఎటూ వెళ్లకుండా ఇక్కడే లాక్ చేసేసాను. ఇప్పుడు మీరు వచ్చారని వెళ్ళాలి అంటుందేమో. సమస్య లేదు, మాకు మాత్రం ఎవరున్నారు, మీరు తప్ప. ఈ విషయంలో నా నిర్ణయంలో మార్పు లేదన్నయ్య. మీరెప్పటికీ మా అవుట్ హౌస్లోనే ఉండిపోవాలి. అది కాదు మా అంటూ ఏదో చెప్పబోతున్న అతన్ని అంజలి ఇంకా అనూప్ ఇద్దరూ కలిసి అవుట్ హౌస్కి ఒప్పిస్తారు. ఇక వేరే దారి లేక సరే అంటారు ఆయన. అనూప్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పింది అప్పుడు గుర్తుకు రాదు ఆయనకి. లేదంటే అప్పుడే తెలిసిపోయేది అది తన కూతురే అని. అంతలో అంజలికి ఏదో గుర్తుకు వచ్చినట్లే ఇప్పుడే వస్తానన్నయ్య అంటూ పూజ గదికి పరుగున వెళ్తుంది. వెంటనే దేవుడికి దండం పెట్టుకుని కుంకుమ తీసుకుని వచ్చి విశ్వగారి ముందు నిలబడుతుంది. అన్నయ్య, ఈ కుంకుమ తీసి దాన్ని నుదుటిన పెట్టు అంటుంది చిన్నగా నవ్వుతూ. విశ్వగారు సరస్వతి నుదుటను ఉన్న చిన్న బ్లాక్ స్టిక్కర్ తీసి పక్కన పడేసి చేత్తో కుంకుమ తీసుకుని ఆమె నుదుటను పెడతారు. కళ్ళు మూసుకుంటుంది సరస్వతి. మూసుకున్న కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. అవి ఉద్వేగంతో కూడిన ఆనంద బాష్పాలు. ఇక మీ జీవితంలో అన్ని సంతోషాలు మాత్రమే అంటుంది అంజలి. స్వీటీ ఎక్కడ సరు అంటూ అడుగుతాడు విశ్వ. ఇప్పటి వరకు భార్య బాధను తీర్చడంలో ఉండిపోయిన ఆయనకి ఇప్పుడు కూతురు గుర్తుకు వస్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది అనూపుకు కూడా ఆకృతి. ఆఫీస్లో ఉంది అంకుల్, నేను ఇప్పుడే పిలుస్తాను అంటూ వెంటనే అఖిల్కి మెసేజ్ చేస్తాడు కృతిని తీసుకుని ఇంటికి వచ్చేయమని. ఆ మెసేజ్ చూసి అఖిల్కి కంగారుగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మగారికి ఏమైనా అయిందా అని. ఏమైందిరా ఆంటీ ఓకేనా అంటూ రిప్లై మెసేజ్ చేస్తాడు. అంతా ఓకే, నీకు చిన్న సర్ప్రైజ్, కృతికి పెద్ద సర్ప్రైజ్, వెంటనే బయలుదేరండి అంటూ మెసేజ్ పెడతాడు అనూప్. సరే అని రిప్లై ఇచ్చి ఆకృతిని తన క్యాబిన్కి పిలుస్తాడు అఖిల్. ఆమె తన క్యాబిన్కి రాగానే ఇంటికి వెళ్దాం పదా ఆకృతి అంటాడు. ఎందుకు సార్? ఏమో నాకు తెలీదు, అనూప్ నేను తీసుకొని రమ్మన్నాడు అని చెప్పగానే ఆకృతి భయపడిపోతుంది. పోయినసారి కూడా ఇలాగే అఖిల్ తీసుకువెళ్ళాడు వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు, అందుకే ఆమె భయం. సార్, శ్రీ సార్ ఎందుకు రమ్మన్నారు, అమ్మకంతా ఓకేనా అంటూ భయంగా అడుగుతుంది. ఆకృతి అలా అడగడంలో తప్పు లేదనిపిస్తుంది అఖిల్కి. ఎందుకంటే తనకే కంగారుగా అనిపించింది, ఇక ఆకృతికి ఉండదా అనుకుంటాడు. అటువంటిది ఏమీ లేదు మా, నేను అడిగాను, మీ అమ్మగారు బాగానే ఉన్నారు, ఏదో చిన్న పని ఉంది అని ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పాడు. అమ్మయ్యా అనుకుంటుంది ఆకృతి. మరలా వస్తామా సార్? లేదు, ఇక ఈ రోజుకి వెళ్ళిపోవడమే. ఆకాష్ చెప్పి బ్యాగ్ తీసుకుని వచ్చేయి అంటంతో సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆకాష్ చెప్పి తన బ్యాగ్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది అఖిల్తో పాటుగా. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో విశ్వగారు అక్కడ ఉండరు. హాల్లోనే తల్లి కూర్చొని ఉండడంతో ఆవిడ బాగానే ఉన్నారని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది ఆకృతి. శ్రీ దగ్గరికి వెళ్ళి సార్ ఎందుకు రమ్మన్నారు అంటూ అడుగుతుంది. అఖిల్ కూడా అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇంతలో ఎవరో వెనక నుండి కృతి కళ్ళు మూస్తారు. అఖిల్కి ఏమీ అర్థం కాదు, ఆయన ఆకృతి కళ్ళు ఎందుకు మూశారు అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. ఎవరు అంటూ అడుగుతుంది ఆకృతి. నువ్వే చెప్పాలి, ఎవరో మరి అంటాడు శ్రీ. మెల్లగా అతని చేతులు పట్టుకొని తడుముతుంది ఆకృతి.
చేతులు కొంచెం తడమగానే ఆ స్పర్శకి ఆకృతి గుండె వేగం పెరిగిపోతుంది. కారణం? ఆ స్పర్శ చిన్నప్పటి నుండి తనని పెంచిన స్పర్శ కావడంతో. అయినా మనసు నమ్మలేకపోతుంది. ఎందుకంటే తండ్రి చనిపోయాడు కనుక. బ్రతికి వచ్చే అవకాశం లేదు కనుక. ఎవరు? అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అయినా చెప్పకపోవడంతో మరోసారి తడిమినా కూడా ఎంతసేపటికి తండ్రి స్పర్శనే జ్ఞాపకం రావడంతో కళ్ళలో నీళ్లు కారుతాయి ఆకృతికి. విశ్వగారు ఏమీ మాట్లాడరు. మౌనంగా కళ్ళు మూసి నిలబడతారు. ప్రేమగా కూతుర్ని చూసుకుంటూ. ఇక ఆకృతి కన్నీళ్లు చూడలేకపోతున్న శ్రీ విశ్వగారికి సైగ చేస్తాడు. స్వీటీ అంటూ పిలుస్తారాయన. అది తన తండ్రి పిలుపు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బలంగా తన చేతులు విప్పి వెనక్కి తిరుగుతుంది. తండ్రి అక్కడ కన్నీటి చెమ్మతో నిలబడి ప్రేమగా తన వైపే చూస్తూ ఉండడంతో అది నిజమో కాదో అర్థం కాక నాన్న అంటూ పిలుస్తుంది. స్వీటీ అంటూ ఆకృతిని హక్ చేసుకుంటారు విశ్వ. అప్పటికి కానీ అర్థం కాదు అది నిజమే అనే ఆకృతికి. వెంటనే తల్లి వైపు తిరిగి చూస్తుంది. నిజమే అన్నట్లుగా కంటి నిండా నీటితో సమాధానం ఇస్తుంది తన తల్లి. తన తండ్రి తిరిగి వచ్చాడని అర్థమై గట్టిగా ఏడుస్తూ నాన్న అంటూ విశ్వగారిని హత్తుకుపోతుంది ఆకృతి. అది చూసి అఖిల్‌కి గట్టి షాకే తగులుతుంది. అనూప్ వైపు చూస్తాడు ఆశ్చర్యంగా. నిజమే అన్నట్లుగా తల ఊపుతాడు శ్రీ. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు అఖిల్ కూడా. అతని ఫ్యామిలీ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆకృతి వాళ్ళే ఆయన ఫ్యామిలీ అని తెలిసి హ్యాపీగా అనిపిస్తుంది తనకి. ఆకృతిని హత్తుకొని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరూ వాళ్ళని కొద్దిసేపు డిస్టర్బ్ చేయరు. తర్వాత విశ్వనే ముందు తేరుకొని స్వీటీ అంటూ తన కూతురిని దూరం జరిపి కళ్ళు తుడిచి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నాన్న నువ్వు నిజంగానే వచ్చావా? అంటూ తండ్రి మొహాన్ని తడుముతుంది ప్రేమగా. అవునురా నేను నిజంగానే వచ్చాను. నేను చనిపోలేదు. నువ్వింకేడు పాపు అంటూ కూతుర్ని ఓదారుస్తూ మరోసారి హత్తుకుంటారు. తండ్రి చనిపోయిన దగ్గర నుండి అన్నీ గుర్తుకు వచ్చి మరోసారి ఏడుస్తుంది ఆకృతి. ఆ బాధ తెలుసు కనుక ఎవరూ తనని డిస్టర్బ్ చేయరు. ఇద్దరూ కొద్దిసేపటికి నార్మల్ అవుతారు. అంజలి గారిని చూసి ఆంటీ నాన్న అంటుంది ఆనందంగా. పక్కనే ఉన్న శ్రీని చూసి శ్రీ సార్ అంటూ పరిగెడుతుంది. ఎక్కడ వచ్చి హత్తుకుని పోతుందో అని కంగారు పడతాడు అనూప్ అందరూ ఉండడంతో. దగ్గరకు వచ్చి అందరూ ఉన్నారని స్పృహలోకొచ్చి స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినట్లుగా ఆగిపోతుంది. హమ్మయ్య! అనుకుంటాడు. కానీ కృతి ఫీలింగ్స్ అతనికి అర్థమైపోతాయి. తన ఆనందం అతన్ని గట్టిగా హత్తుకొని పంచుకోవాలి అనిపిస్తుంది. కానీ అందరూ ఉండడంతో ఆ పని చేయలేక అతని చేతులు పట్టుకొని శ్రీ సార్ మా నాన్న బ్రతికే ఉన్నారు తెలుసా? నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది చెప్పలేనంత సంబరంగా. తన సఖి సంతోషం చూస్తూ అలాగే ఉండిపోతాడు అనూప్. ఎందుకంటే ఆకృతిని అంత అందంగా, అంత ఆనందంగా ఇంతవరకు చూడలేదు. అనూప్ చేతులు పట్టుకొని పరుగున తండ్రి దగ్గరికి లాక్కొని వచ్చి, నాన్న ఇతను అంజలి ఆంటీ కొడుకు శ్రీగారు. నాకు బాస్. సార్ ఆఫీస్‌లోనే నేను వర్క్ చేస్తాను. నేను శ్రీ సార్ అంటూ పిలుస్తాను అంటూ సంతోషంగా పరిచయం చేసింది. శ్రీ సార్ అనగానే ఉలిక్కి పడతారు విశ్వగారు. కార్‌లో అనూప్ చెప్పిన మాటలు ఇంకా అతని లవ్ స్టోరీ అంతా గుర్తుకు వస్తుంది. ఇప్పటివరకు ఎమోషన్‌లో ఉండడంతో తట్టలేదాయనకి. ఇప్పుడు టాలీ చేసుకుంటే అన్నీ వరుసగా మ్యాచ్ అయిపోతాయి. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబం తన ఇంట్లోనే ఉండడం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కావడం, ముఖ్యంగా శ్రీ సార్ అంటూ పిలవడం. వెంటనే అనూప్ వైపు చూస్తాడు. అప్పటికే ఆయనకు అర్థమైందని అనూప్‌కి అర్థమవడంతో ఇబ్బందిగా నవ్వుతాడు. నువ్వు చెప్పిన నీ శ్రీ సార్ నా కూతురేనా? అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తూ అడుగుతారు విశ్వ. అనూప్ మెడ వెనక చేతులు వేసుకొని చిన్నగా రుద్దుకుంటూ ఆయన వైపు చూసి నవ్వుతాడు అవును అన్నట్లుగా. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్.